హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నా లైఫ్లో నేను చూసినటువంటి చిన్న సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు, అంటే నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు తను 7th క్లాస్ చదివేది. అయితే ఆ అక్క చాలా బాగుండేది, చాలా అందంగా ఉండేది, మంచి జ్ఞానం కలిగి ఉండేది. నేను స్కూలు మధ్యలో జాయిన్ అయినప్పుడు ప్రిన్సిపల్ సార్ తనని పిలిచి, ఇది ఈ బాబు స్కూలు మధ్యలో జాయిన్ అయ్యాడు, తనకి హోంవర్క్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయో ఒకసారి కూడా చెప్పు, ఎలా రాయాలి, ఎలా బుక్స్ మెయింటైన్ చేసుకోవాలో ఒకసారి చెప్పు అని చెప్పినప్పుడు తను చక్కగా నాకు వివరించేది. అని చక్కగా చెప్పి ఇలా రాసుకో, ఇలా రాయి అని చెప్పేది. అయితే అక్కడ నేను చూస్తున్నప్పుడు తను చాలా జ్ఞానంగా ఉండేది, మంచి తెలివిగా ఉండేది, మంచి అందంగా ఉండేది. స్కూల్లో ఆమంటే అందరికీ మంచి రెస్పెక్టు, అలాగే అందరితో కూడా చక్కగా కలుపుగోలుగా ఉండేది, చాలా మంచిగా ఉండేది. అయితే నేను ఆమె చూసినప్పుడల్లా అనుకునేవాడిని, అరే అక్క చాలా బాగుంది, చక్కగా మంచి జ్ఞానంగా ఉంది, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఈ లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్లో మంచి స్థాయిలో ఉంటుంది, చక్కగా చదువుతుంది కదా, మళ్ళీ చూడడానికి కూడా చాలా బాగుంది, నల్లగా ఉన్నా సరే అని చెప్పి నేను అనుకుంటూ ఉండేవాడిని. తను చూసినప్పుడల్లా అక్క అక్క అంటూ చక్కగా ఒక రెస్పెక్ట్గా నాకు ఉండేది. అయితే కొద్ది రోజులకి తన స్కూల్ అయిపోయింది, తను వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది సంవత్సరాలకు నా స్కూలింగ్ కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. తర్వాత తను ఎక్కడ చదువుతుంది అంటే నాకు అసలు ఏం తెలియదు. కొద్ది సంవత్సరాల దాకా నాకు తను కూడా కనపడలేదు. అయితే నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత చెన్నై చదువుకోవడానికి వెళ్ళాను. చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత హాలిడేస్కి మరలా ఇంటికి వచ్చినప్పుడు తను మా ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా చూసి, అక్క నువ్వేంటి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏం చేస్తున్నావు అని అడిగితే, నాకు పెళ్ళయిందిరా, ఇక్కడే ఉంటున్నాను, ఈ రోడ్లోనే ఉంటున్నాను అని చెప్పేసి అంది. అవునా, నిజమా, ఎక్కడ ఇల్లు అంటే చెప్పింది. సరే అని చెప్పేసి, ఓకే అక్క అందరు బాగున్నారా అని చెప్పి అడిగి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. అయితే మా మమ్మీని అడిగా. మా మమ్మీకి కూడా తనకు తెలుసు. అయితే అడిగినప్పుడు, అవునరా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కుర్రోడు పలానా చోట ఉంటాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పింది. అయ్యో అయ్యో ఏంటి, ఆ కుర్రోడు అంత మంచోడు కాదు, అంత కరెక్ట్ కాదే అని చెప్పేసి నేను అనుకున్నాను. ఏం చేస్తాం, అలా జరిగిపోయింది అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హాలిడేస్కి మళ్ళీ నేను వచ్చినప్పుడు అడిగా మమ్మీని, మమ్మీ అక్క కనపడుతుందా అడిగితే, ఇంకెక్కడ అక్క, వాడు రోజు కొడతాం, తిడతాం, హింసించడం, తాగుబోతూ బాగా తాగొచ్చి ఆ పిల్లని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ పిల్ల ఉండి ఉండి తట్టుకోలేక కిరసనాలు పోసుకొని చనిపోయిందిరా, ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది మమ్మీ. అయితే సడన్గా నేను ఆ మాట వినేప్పటికీ చాలా నాకు బాధేసింది. అయ్యో, అక్క గురించి నేను ఎంత ఫీల్ అయ్యానే, తన లైఫ్ బాగుంటుంది, మంచి తెలివి గలది, జ్ఞానం గలది, మంచిగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎంతో ఊహించుకున్నాను. ఏంటా ఎలా జరిగింది అని చెప్పేసి చాలా బాధపడ్డా. మరి తర్వాత కొద్ది రోజులకి అతనికి కూడా, ఆ వ్యక్తికి కూడా భయంకరమైన వ్యాధి సోకి ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా మరి తల్లిదండ్రులు లేని వారుగా అయిపోయారు. మరి వాళ్ళ నాయనమ్మ దగ్గరే బతుకుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్లో నేనైతే ఆ అక్కని చాలా ఊహించుకున్నా. ఈమె లైఫ్ చాలా బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి. కానీ నేను అనుకున్న దానికి, జరిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఊహించిన దాంట్లో కొంచెం కూడా కాకుండా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. నాకు అనిపించింది, లైఫ్లో ఎంత అందం ఉన్నా, జ్ఞానం ఉన్నా, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇదిగో వీళ్ళు బాగున్నారు కదా, వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, అందంగా ఉన్నారు, మంచి జ్ఞానంగా ఉన్నారు, మనమే ఇట్లా ఉన్నామని చెప్పేసి చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కానీ మనం ఎన్ని అనుకున్నా సరే జరగాల్సినటువంటిది అంతా కూడా దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఎలా మేనేజ్ చేయాలో లైఫ్లో, సరైన టైంలో సరైన డెసిషన్ ఎలా తీసుకోవాలో అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటకు లోబడేవారిగా మనము ఉండాలి. అప్పుడే మన లైఫ్ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలం. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి అందము, ఇవే మనల్ని పై స్థాయి తీసుకెళ్తాయని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఈ యొక్క సంఘటన మనకు ఒక లైఫ్లో ఒక పాఠం నేర్పుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.